రోడ్డు మీద ఇట్లా ఆవులు తోలారు కదా, ఎంత ప్రమాదం అంటే ఇలాగే యాక్సిడెంట్లు అయ్యేది. ప్రజలు చాలా గమనించారు. కానీ దీన్ని పెంచుతా అంటారే ఓనర్లు ఏం చేస్తారంటే రోడ్ల మీద విడిచిపెడతారు. ఇవి ఏం చేస్తాయంటే 3:30 వైపు పాలు ఇచ్చి వస్తాయి, మళ్ళీ మార్నింగ్ పాలు ఇస్తాయి. దీనికి ఆవులకి ఇంకా చాలా తెలివి ఎక్కువ. కానీ పాలు పిండుకుంటూ అంటారు కదా, దీని ఓనర్లు ఏం చేయాలంటే ఏదైనా కట్టేసుకోవాలా, లేకుంటే టైం టు టైం తోలుకోను. ఇట్లా రోడ్ల మీద విడిచిపెడితే ఏమవుతుంది చూడండి, వెహికల్స్ అంట, బండ్లు అంట, పిల్లోళ్ళు అంట పోతానే ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ప్రమాదం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ చర్య తీసుకొని దీన్ని వాళ్ళ ఓనర్లకు చెప్పాలి. చూడండి ఇన్ని ఉండే చూడండి, ఇట్లా వెహికల్స్ ఏం చేస్తుంటారంటే ఫాస్ట్గా పోయిన చేస్తే ఇది మొగం ఇట్లా కానీ తోక కానీ ఇట్లా అనుకో ఖచ్చితంగా యాక్సిడెంట్లు అయితే ప్రమాదం అనేది జరుగుతుంది. చూడండి సిటీల్లోనే ఎక్కువ ఉంటాయి, పల్లెటూరులో ఉండవు. పల్లెటూరులో ఎందుకు కట్టేసుకొని మేత వేసి మేపుతారు. ఈ టౌన్లో వాళ్ళు ఏం చేస్తారంటే మంచి తెలివైన వాళ్ళు, ఎందుకంటే రోడ్ల మీద విడిచిపెడతారు, అవి తింటా ఉంటాయి, వస్తూ ఉంటాయి, టైం టు టైం పోయి పాలు ఇస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఓనర్ ఇంటికాడ కట్టేసుకొని కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, ఎవరో ప్లేస్లో వాళ్ళు కట్టేసుకుంటే సరిపోతుంది. ఏముంటుంది చెప్పు, కాయగూరలు ఆకుకూరలు మార్కెట్లో పోతే దొరుకుతారు. మన దేశం అంటే 1 లీటర్ పాలు ఇస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అంత అతిథులు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇది పల్లెటూరులో ఏ వెహికల్స్ తిరగవు కాబట్టి ప్రమాదం జరగదు. ఆలోచించండి.